టీడీపీ మహానాడుకు రంగం సిద్ధమవుతోంది. 3 రోజుల పాటు కడప జిల్లాలో అట్టహాసంగా ఈ వేడుక నిర్వహించేందుకు వేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలకు బాధ్యతలు అప్పగించారు. భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో ఘనంగా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఈసారి చేసే రాజకీయ తీర్మానం కీలకంగా మారుతోంది. కాగా ఈసారి మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ను పిలవాలనే నిర్ణయం పార్టీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది. కడప జిల్లాలో మే 27వ తేదీ నుంచి 29 వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించనుంది. ఈ క్రమంలో ఏపీలోని ఆయా నియోజకవర్గాల్లో కూడా మహానాడు నిర్వహించాలని టీడీపీ హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఇక మహానాడు కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా పార్టీ భారీ మెజారిటీతో గెలిచిన తర్వాత జరుగుతున్న ఈ మహానాడులో నందమూరి హీరోలను భాగస్వాములను చేయాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా చాలా కాలంగా పార్టీ వ్యవహారాలకు, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ను మహానాడుకు ఆహ్వానించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి నందమూరి బాలయ్య చొరవ తీసుకున్నట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. 2009 ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేశారు. ప్రచారం మధ్యలో ప్రమాదం కారణంగా నిలుపుదల చేశారు. ఆ తర్వాత పార్టీ కార్యక్రమాలు మహానాడులోని పాల్గొన్నారు. ఇక 2014లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు. ఆ తర్వాత క్రమేణా పార్టీ, కుటుంబ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పూర్తిగా సినిమాలకే పరిమితమయ్యారు. పార్టీకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తాను సిద్ధంగా ఉంటానంటూ ఇంటర్వ్యూలలో తారక్ చెప్పిన మాటలు వైరల్ అయ్యాయి. వైసీపీలోని కొందరు ముఖ్య నేతలు సైతం తారక్తో సన్నిహితంగా ఉండటం, వైసీపీ హయాంలో చోటు చేసుకున్న పరిణామాలపైన టీడీపీ అంచనాలు తగ్గినట్లుగా తారక్ స్పందించకపోవడం పైన ఆ పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఆగ్రహం తెప్పించాయి. కాగా 2024 ఎన్నికల్లో టీడీపీ కూటమి గెలిచిన తర్వాత చంద్రబాబు, పవన్, లోకేష్కు తారక్ అభినందనలు చెప్పారు. తారక్ నటించిన RRRకు ఆస్కార్ అవార్డు రావడంపై జూనియర్ ఎన్టీఆర్ను అందరూ అభినందించారు. ఇప్పుడు పవన్తో పొత్తు ఉండటంతో జూనియర్ ఎన్టీఆర్ను సైతం తమతోనే ఉన్నారనే సంకేతాలు ఇవ్వడాన్ని టీడీపీ భావిస్తోంది. తారక్ సైతం గతంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి తర్వాత అనేక ఊహాగానాలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తారక్ను మహానాడుకు పిలవటం ద్వారా తాము జూనియర్ ఎన్టీఆర్ను విస్మరించడం లేదనే సంకేతాలు పంపించే ప్రయత్నం చేస్తోంది. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. మరి తారక్ మహానాడుకు వస్తారా? ఇప్పుడు ఈ అంశం టీడీపీలో ఆసక్తికర చర్చగా మారుతోంది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతోంది. దీంతో పాలనలో, పార్టీల్లో సమూల ప్రక్షాళనల దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ దిశగా కసరత్తు జరుగుతోంది. ఇటు పార్టీ మహానాడు వేదికగా కీలక ప్రకటనలకు రంగం సిద్ధమైంది. కొత్త టీంల రూపకల్పనపైన ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. నారా లోకేష్కు ప్రమోషన్ దాదాపు ఖాయమైంది. సీనియర్ల బాధ్యతలు మారనున్నాయి. దీంతో మహానాడులో వేదికగా చేసే నిర్ణయాలపైన పార్టీ, కూటమిలో ఉత్కంఠం పెరుగుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వంలో కొత్త నిర్ణయాలు జరగనున్నాయి. ఈ నెల 27వ తేదీ నుంచి 3 రోజుల పాటు కడపలో టీడీపీ మహానాడు జరగనుంది. పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న వేడుక కావడంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో పార్టీలో కీలక మార్పులకు రంగం సిద్ధమైంది. కొంతకాలంగా లోకేష్కు ప్రమోషన్ గురించి పార్టీలో చర్చ జరుగుతోంది. లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనేది పార్టీలోని కొందరు నేతల డిమాండ్ కాగా, ఈ డిమాండ్ తెర మీదకు వచ్చిన తర్వాత పవన్ మద్దతుదారుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఎవరూ ఈ అంశంపై మాట్లాడవద్దని టీడీపీ ఆదేశించింది. ఇక ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న వేళ మరోసారి లోకేష్ ప్రమోషన్ పైన చర్చ తిరిగి మొదలైంది. లోకేష్కు పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పగించాలని మహానాడు వేదికగా పార్టీ నేతలు డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. తాజాగా జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో లోకేష్ మండల స్థాయి నుంచి ఏ నేత వరుసగా 3 సార్లు కంటే వరుసగా పదవుల్లో కొనసాగరాదని ప్రతిపాదన చేయగా ఆమోదం లభించింది. ఇదే ఫార్ములా పార్టీ జాతీయ, రాష్ట్ర కమిటీల్లోనూ అమలు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. లోకేష్ను మంత్రిగా పరిమితం చేయకుండా పార్టీ, ప్రభుత్వం రెండింటా కీలక పదవి ఉండాలనేది ఆయన మద్దతుదారుల డిమాండ్ కాగా, చంద్రబాబు సైతం భవిష్యత్ రాజకీయాలకు అనుగుణంగా లోకేష్కు అవకాశాలు కల్పించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో ప్రస్తుతం నారా లోకేష్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా లోకేష్ చేసిన ప్రతిపాదనలో ఇప్పుడు లోకేష్ను ఆ పదవి కంటే మెరుగైన పదవి లేదా మార్పు చేయాల్సి ఉంటుంది. కాగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లోకేష్కు ప్రమోషన్ మాత్రమే దక్కే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. అందులో భాగంగా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని లేదంటే కొత్తగా ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ పదవిని ఇవ్వటం ఖాయమని పార్టీ వర్గాల సమాచారం. అదేవిధంగా సుదీర్ఘకాలంగా పార్టీ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్న సీనియర్లకు స్థానచలనం తప్పేలా లేదు.
వారిలో కొందరిని కొనసాగిస్తూ యువతకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. దీంతో మహానాడు వేదికగా తీసుకునే నిర్ణయాలపైన ఆసక్తి నెలకొంది.